కార్యక్రమంలో వివిధ ఆలయాల విశిష్టతను మీకు అందిస్తోంది దేవాలయం. భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఇవి ఆధ్యాత్మిక వైభవానికి ప్రతిరూపాలుగా నిలుస్తాయి. దేవాలయం అంటేనే సకల దేవతలు అక్కడ కొలువుంటారు అనేది భక్తుల విశ్వాసం. ఆలయంలో అడుగడుగున అనేక విశేషాలు నిక్షిప్తమై ఉంటాయి. ఆలయానికి వెళ్లే భక్తులకి వీటిపై కనీస అవగాహన ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆలయ విశేషాల గురించి సవివరంగా తెలుసుకోవడం వలన మరింత ఆధ్యాత్మికత అలవడి భగవద్ అనుగ్రహాన్ని పొందగలుగుతాం. మరి ఇంతటి విశిష్టత కలిగిన మరో దేవాలయాన్ని ఇప్పుడు సందర్శించబోతున్నాం. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను శ్రావ్ని. ఇప్పుడు మనం ఖైరతాబాద్లోని రాజ్నగర్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఉన్నాం. స్వామివారి గురించి, అలాగే ఇక్కడ విశేషమైన కార్యక్రమాల గురించి మరెన్నో విషయాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఈ ఆలయంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి. మొదటిగా మనకు కనిపించేది గణపతి ఉపాలయం. ఇందులో సిద్ధి బుద్ధితో కలిపి సతీ సమేతంగా ఆ స్వామివారు కనిపిస్తున్నారు. మరో ఉపాలయంలో శివాలయం ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా సోమవారం రోజున ఉదయం 5 గంటలకి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం సంతోషి మాత ఆ అమ్మవారి ఆలయం దగ్గర అయితే ఉన్నామో, ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం కుంకుమార్చన పూజలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం లక్ష్మీనారాయణ స్వామి ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే కింద వెంకటేశ్వర స్వామి, అలాగే గోదాదేవి, నీలాదేవితో పాటు కనిపిస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఉంది. ఆంజనేయ స్వామితో పాటు తన సతీమణి సువర్చలాదేవి కూడా ఉన్నారు. వారిని కూడా దర్శించుకుందాం. ఇందాకే ఎన్నో ఉపాలయాల్ని చూసాం కదా, ఇప్పుడు ప్రధానమైన శ్రీ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకుందాం. ఇక్కడ ప్రధాన అర్చకులు రంగరాజాచార్యులు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అంటే స్వామివారి గురించి, ఈ ఆలయం గురించి మాకు చెప్తారా? ఈ ఆలయం వచ్చేసి గత 50 సంవత్సరాల నుంచి మనం పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ అయితే వచ్చేసి మనం ఈ 50 సంవత్సరాల క్రితం నుంచి పూజా కార్యక్రమాల్లో అప్పుడు ఈ ఏరియా మొత్తం నీళ్ళల్లో ఉండేది, అప్పుడు మొత్తం లోపలికి ఉండేది. తర్వాత వచ్చేసి ఈ భక్త బృందంతో మనం వాళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకొని ఈ వ్యవస్థలో మంచిగా మహాద్భుతంగా ఈ ఆలయం నిర్మించడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి ప్రప్రథమంగా గణపతి, శివాలయం, సంతోషమాత, లక్ష్మీనారాయణ, నవగ్రహాలు, నాగేంద్రస్వామి, ధ్వజస్తంభం, ఇవన్నీ కూడా మనం భక్త బృందంతో ఏర్పాటు చేయించుకోవడం జరిగింది. దీనిలో వచ్చేసి ప్రత్యేకంగా మనకు ఫస్ట్ మనం మహాగణపతిని తీసుకుంటూ వచ్చేసి మనకు ప్రతి సంవత్సరం ప్రతి నెలలో ప్రతి బుధవారం నాడు గణపతి విశేషంగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ప్రతి నెలలో సంకష్టహర చవితి అని ఒకటి వస్తుంది. ఆ రోజునాడు స్వామివారి విశేషంగా మళ్ళీ అభిషేక కార్యక్రమం, తర్వాత ప్రదోషకాలంలో గణపతి హోమం విశేషంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ మళ్ళీ వచ్చేసి మనకు గణపతి నవరాత్రులలో భాగంగా ప్రతిరోజు స్వామివారికి విశేషంగా ఉదయం పూట అభిషేక కార్యక్రమాలు ఉంటుంది. ఈ 9 నవరాత్రులలో 9 రోజులలో విశేషంగా భక్తులు స్వామివారి ఆలయాన్ని దర్శించడానికి చాలా వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అంటే వీరాంజనేయ స్వామి గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారండి?
ఇక్కడ వచ్చేసి స్వామివారు ప్రత్యేకంగా వచ్చేసి సంతానం లేని వారికి సంతానరీత్యా, వివాహం జరగని వారికి వివాహరీత్యా ఇక్కడ వచ్చేసి స్వామివారికి పూజా కార్యక్రమాలు, స్వామివారికి అభిషేకం, చందన పూజ చేయించుకోవడం వల్లనే ఎటువంటి కోరికలైనా కూడా తీర్చే స్వామిగా మనకి ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఈ ఆంజనేయ స్వామివారు. అందరూ కూడా ఈ నమ్మకంతోనే వచ్చేసి ఎంతోమంది వచ్చేసి మనకు ప్రతి మంగళవారం శనివారం కూడా విశేషంగా వచ్చేసి స్వామివారికి అభిషేకం, చందన పూజ, వడమాల కార్యక్రమాలు చేయించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే విశేషంగా వచ్చేసి సంతానం లేని వారి సంతానం, వివాహం కాని వారికి వివాహం, తర్వాత వచ్చేసి ఏ కార్యక్రమైనా కూడా స్వామివారు దిగ్విజయంగా జరిపిస్తాడు. కాబట్టి ఇక్కడ వచ్చి స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. స్వామి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉపాలయాల్లో మనకి ఎక్కువగా పాలరాతి విగ్రహాలు కనిపిస్తున్నాయి. దానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఇక్కడ వచ్చేసి మనది ఈ ఖైరతాబాద్ ప్రాంతం, ఈ సిటీ సెంటర్ ప్రాంతం. ఇక్కడ ఉండేది అనేక రాష్ట్రాల ప్రజలందరూ కూడా మన ఖైరతాబాద్లో ఉన్నారు. వారి కోసం వారందరూ కూడా మన ఆలయాన్ని సందర్శించి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలనే భావనతో మనం ఈ విగ్రహాలను ఎంచుకోవడం జరిగింది. స్వామివారు ఇక్కడ ఆలయాన్ని చూస్తుంటే అంటే రావి చెట్టు దగ్గర తాడుతో ఉంది, దానికి ఏమైనా విశేషం ఉందా? ఇక్కడ విశేషంగా వచ్చేసి ఈ రావి చెట్టు వచ్చేసి 50 సంవత్సరాల క్రితం వెలిసిన చెట్టు. దీని ప్రత్యేకత ఏంటి అంటే సంతానం లేని వారికి విశేషంగా సోమవారం నాడు వచ్చే అమావాస్య నాడు 108 దారపోగులతో 108 ప్రదక్షిణాలతో 108 దారపోగులు పోయడం వల్ల వారికి సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. అట్లా ఇటువంటి ఎన్నో సందర్భాలు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొంతమందికి 15 సంవత్సరాల క్రితం కూడా లేని వారికి కూడా ఈ సోమవారం నాడు వచ్చే అమావాస్య నాడు ఈ 108 దారపోగులు పోసి 108 ప్రదక్షిణాలు చేయడం వల్ల కలిగిన సందర్భాలు ఎంతోమందికి ఉన్నాయి. ఈ ఆలయంలో ఇంకో విశేషం కూడా ఉంది. మన శివాలయంలో పుత్ర సంతానం కోసం ప్రత్యేకంగా శివాలయంలో అభిషేకం చేసుకున్న వారికి ఖచ్చితంగా పుత్రుడు కలిగే అవకాశం ఉంది. అట్లా ఎంతోమంది కూడా ఇక్కడ అభిషేకాలు చేసుకొని పుత్ర సంతానం పొందిన వాళ్ళు ఎంతోమంది ఈ ఆలయానికి ఉన్నారు. స్వామి గారు, ఈ ఆలయం గురించి మాకు ఎన్నో విషయాలు తెలియపరిచినందుకు ధన్యవాదాలు.